వెల్కమ్ టు మై స్టోరీ ఫామ్ హౌస్. అలా కలలో పెద్ద శబ్దం వినిపించేసరికి మెలకువ వస్తుంది శారదకు. చటుక్కున కళ్ళు తెరుస్తుంది. గదంతా చిమ్మ చీకటి. వచ్చిన కల పెద్ద భయంకరమైన కల కాకపోయినా ఈ కల ఎందుకొచ్చిందా అని ఆలోచనలో పడింది. ఇంతలో తలను పక్కకు తిప్పుతుంది. ఏదో నల్లని నీడ తన పక్కన కూర్చున్నట్లు అనిపించి, చైత్ర, అలా కూర్చున్నావేంటి అని చేత్తో తడుముతుంది కంగారుగా. నాకు మంచినీళ్ళు కావాలి నానమ్మా అంటుంది చైత్ర. మీ అమ్మ టీపాయ్ మీద వాటర్ జగ్గు పెట్టింది, వెళ్ళి తాగు. అవి వంచేసావుగా. చైత్ర మాటల్లో ఏదో గాంభీర్యం. నేనెందుకు వంచుతానే, అందులోనే ఉంటాయి, విసిగించకు, వెళ్ళి తాగు. లేదు నానమ్మా, నువ్వు వంచేశావు, నాకిప్పుడు మంచినీళ్ళు కావాలి, పద కిందకెళ్ళి తెచ్చుకుందాం అని మారం చెయ్యడం మొదలుపెట్టింది చైత్ర. అసలే ఎప్పుడూ లేని విధంగా ఒక వింత కల రావడం, ఆ కలలో తాను రాజమాతగా ప్రత్యక్షమవడం, ఇంకో పక్క కళ్ళు తెరవగానే చిమ్మ చీకటి, మరొక పక్క మంచినీళ్లు తెచ్చుకుందామని విసిగిస్తున్న చైత్ర. అసలే చాలా కోపిష్టి అయిన శారదకు ఇంకా కోపం ఎక్కువైపోతుంది. చైత్ర, విసిగించకన్నానా? ఆ జగ్గులో ఉంటాయంటున్నాను కదా, వెళ్ళి తాగు. చిన్నగా కసురుతుంది. అందులో లేవు నానమ్మా, కావాలంటే నువ్వు వెళ్ళి చూడు. చైత్ర కూడా కరుకుగానే సమాధానమిస్తుంది. అబ్బబ్బా, ఈ పిల్ల మరీ విసిగించేస్తుంది అని నసుక్కుంటూ మంచం దిగి టేబుల్ మీద ఉన్న మంచినీళ్ళ జగ్గు అందుకుంటుంది. చైత్ర చెప్పినట్లే ఆ జగ్గులో మంచినీళ్లు లేవు, చాలా తేలికగా ఉంది. అటు ఇటు కదిపి చూస్తూ, ఇందాకనే కదా వీళ్ళమ్మ పెట్టెళ్ళింది, ఆయనే అన్నీ తాగేశారా? అయినా మొత్తం తాగేస్తారా? ఈ పిల్ల దెయ్యమే తాగేసుంటుంది, అందుకే అంత ఖచ్చితంగా చెప్పింది లేవని అని మనస్సులో నసుక్కుంటూ, ఇందులో నీళ్ళన్నీ నువ్వే తాగేశావా అంటూ తడుముకుంటూ మంచం దగ్గరకు వెళుతూ చూసుకోకుండా మోకాలితో మంచాన్ని గుద్దేసుకుంటుంది. అబ్బా అని మోకాలు పట్టుకుని మంచంపై కూర్చుండిపోతుంది. వెనక నుంచి చైత్ర మాత్రం అలాగే కూర్చుని, నానమ్మా, నాకు మంచినీళ్ళు కావాలి, పద కిందకు వెళ్ళి తెచ్చుకుందాం అని ఏక పాఠంలా చదవడం మొదలుపెట్టింది. నేను రాను, నిన్ను కావాలని ఇక్కడ పొడికేసుకున్నారు కదా మీ తాతయ్య, ఆయన్ని లేపి తీసుకెళ్ళు అంటూ మంచంపై వాలిపోతుంది. చైత్ర మాత్రం పట్టు వదలని విక్రమార్కురాళ్ళ శారద భుజంపై ఏకదాటిగా తడుతూ, తాతయ్య ఇప్పుడు లేవరు, పద నువ్వు నేను వెళ్ళి తెచ్చుకుందాం అని గంభీరంగా మాట్లాడుతుంది. ఎందుకు లేవరు, లేపితే ఆయనే లేస్తారు అంటూ అటువైపు తిరిగి ఉన్న పరశురాం భుజాన్ని వేగంగా కదుపుతూ, ఏవండి, మిమ్మల్నే, ఏవండి అని ఎంత కదుపుతున్నా ఎంత పిలుస్తున్నా పరశురాంకి మెలకువ రావట్లేదు. ఈ పెద్ద మనిషి లెగరేంటి? వాళ్ళమ్మ అక్కడ పడుకేసుకుంటారని చిలక్కి చెప్పినట్టు చెబితే వినకుండా దీన్ని ఇక్కడ పడుకేసి ఎలా గుర్రు పెట్టి పడుకున్నారో. ఈ పిల్లేమో నన్ను చంపుకు తింటుంది అంటూ ఇంకా పిలుస్తూనే ఉంది. నానమ్మా, నాకు మంచినీళ్ళు కావాలి, పద కిందకు వెళ్ళి తెచ్చుకుందాం. చైత్ర ఇంకా అడుగుతూనే ఉంది. సరే పద, అంతా నా కర్మ, అయినా ఈ మనిషితో నాకెప్పుడు సుఖం ఏడ్చిందిలే అంటూ కాళ్లను కిందకి పెట్టి లెగిసి నుంచుంటుంది. ఇంకా కూర్చునే ఉన్నావే, మంచినీళ్ళు కావాలంటున్నావు కదా, కిందకు దిగు విసుక్కుంటుంది మళ్ళీ. అలా శారద అందో లేదో రెప్పపాటులో ఎప్పుడు దిగిందో కూడా తెలియకుండా చైత్ర శారద చేయి పట్టుకుంది. దిగిపోయావా, మరే మాట్లాడవే అని చైత్రను ఒక చేత్తో పట్టుకుని ఆ చిమ్మ చీకట్లో అడుగులో అడుగు వేసుకుంటూ ఇంకో చేత్తో ముందున్న వస్తువులను తడుముకుంటూ భారంగా నడుస్తుంది శారద.
అలా ఎలాగైతే మెట్ల దగ్గరకు తీసుకువచ్చేస్తుంది చైత్ర. ఎప్పుడైతే తన గదికి దూరంగా మెట్ల దగ్గరకు వచ్చిందో అప్పుడు నెమ్మదిగా ఏవో గజ్జెల శబ్దాలు వినిపిస్తున్నాయి శారదకి. ఏదో శబ్దంలే అని పెద్దగా పట్టించుకోలేదు శారద. కానీ ఇప్పుడు ఆ శబ్దం ఏదో శబ్దంలా కాకుండా అక్కడే ఆ ఇంట్లోనే ఎక్కడో ఒక చోట గజ్జెలు కట్టుకుని ఎవరో నాట్యం చేస్తున్నట్లు శబ్దాలు వినిపిస్తున్నాయి. ఉన్నట్లుండి పాటలు కూడా వినిపిస్తున్నాయి. శారదలో ముందుగా అనుమానం మొదలైంది. ఆ అనుమానంతోనే నెమ్మదిగా చైత్ర చేయి పట్టుకుని మెట్లు దిగుతుంది. ఈ అర్ధరాత్రి వేళ పాటలెవరు పాడుతున్నారో అనుకుంటూ, చైత్ర, నీకేమైనా పాటలు వినిపిస్తున్నాయా అంటుంది అనుమానంగా. ఆ, వినిపిస్తున్నాయి నానమ్మా. చైత్ర మాటల్లో ఇంకా అదే గాంభీర్యం. శారద మాత్రం చైత్ర మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా, మీ అమ్మ పాడుతుందా ఏంటి? అర్ధరాత్రి మధ్యల దరువంటే ఇదేనేమో. అయినా బుద్ధున్నవాడెవడైనా అర్ధరాత్రి పాటలు పాడతాడా? నాకు భయం ఉండదు కాబట్టి సరిపోయింది. అదే నా ప్లేస్లో ఇంకొకళ్ళుంటే ఆ పాటలకి గుండాగి చస్తారు తేలికగా అనేస్తుంది శారద. ఆ పాటలు అమ్మ పాడట్లేదు నానమ్మా. కొంపతీసి మీ అత్తగాని పాడుతుందా ఏంటి? కాదు, ముగ్ధ పాడుతుంది తీక్షణంగా చెబుతుంది చైత్ర. ముగ్ధ? అదెవరే? నా కూతురు అంటుంది చైత్ర. నీ కూతురా? సరిపోయింది. నీ కూతురెవరు అంటూ కిందకి దిగుతుంది. అదే నానమ్మా, ఇప్పటి వరకు నీ పక్కన పడుకుంది కదా, ముగ్ధ. ముగ్ధ మోహిని నా కూతురు, అదే పాడుతుంది అంటుంది చైత్ర. ఏడ్చావులే, ఇటువంటి వేషాలన్నీ మీ అమ్మే వేస్తుంది. అమెరికాలో టైమింగ్స్ ఇక్కడ టైమింగ్స్ కుదరక ఏ నిద్ర పట్టట్లేదో కూని రాగాలు తీస్తుంది అంటూ కిచెన్ వైపు అడుగులు వేస్తుంది. నానమ్మ, నీకు సరిగ్గా కనిపించట్లేదు కదా, క్యాండిల్స్ తెచ్చుకుందామా అంటుంది చైత్ర. ఇదొక్కటి బాగానే గుర్తు చేశావు. టేబుల్ మీద ఉన్నాయి కదా, తెచ్చుకుందాం పదా. గుడ్డిదానిలా తడుముకుంటూ నడవలేకపోతున్నాను. కాస్త అది వెలిగించుకుంటే నీ ముఖానికి నీళ్లు పడేసి తొందరగా వెళ్ళి పడుకుంటాను అంటుంది నీరసంగా. క్యాండిల్స్ హాల్లో లేవు నానమ్మా. ఆ టేబుల్ మీద పెట్టాడు కదా చందు, అవి అందరూ పట్టుకుపోయారు కదా. మరిప్పుడు ఎలాగ చైత్ర? స్టోర్ రూమ్లోకి వెళితే అక్కడ చాలా ఉంటాయి, తెచ్చుకుందాం పదా అంటూ శారదను స్టోర్ రూమ్ వైపుకు లాగుతుంది చైత్ర. స్టోర్ రూమ్ ఏమూలుంది? ఇక్కడి వరకు రావడానికే చచ్చాను, మళ్ళీ స్టోర్ రూమ్కా అంటుంది శారద. ఆ మూలుంది. స్టోర్ రూమ్లో చాలా క్యాండిల్స్ ఉంటాయి, పదా నేను తీసుకువెళ్తాను అని శారద చేయి పట్టుకుని ముందుకు లాగుతుంది. సరే పదా, ఇంకేం చేస్తాం, నిండా ములిగాక చలేంటి అని చైత్ర లాగుతున్న వైపుకు అడుగులు వేయడం మొదలుపెట్టింది శారద. ఆ పాటలు, ఆ గజ్జెల శబ్దం దూరంగా వినిపిస్తూనే ఉన్నాయి. అలా శారదను ఎలాగైతే స్టోర్ రూమ్ దగ్గరకు తీసుకెళ్ళిపోతుంది చైత్ర. స్టోర్ రూమ్ డోర్ ఓపెన్ చేసి, నానమ్మ, ఇదే స్టోర్ రూమ్, లోపలికి వెళ్ళు అని శారద చేయిని వదిలేస్తుంది. నువ్వు కూడా రా చైత్ర అంటుంది శారద. చైత్ర మాట్లాడదు. చైత్ర, నిన్నే, వచ్చి ఎక్కడుంటాయో చెప్పవే, ఈ చీకట్లో అవి ఎక్కడ తగలడ్డాయో నాకేం తెలుస్తుంది అని చించుకుంటుంది. ఇప్పుడు కూడా చైత్ర మాట్లాడదు. చైత్ర, ఇక్కడే ఉన్నావా కాస్త గట్టిగానే అరుస్తుంది. ఇంకా చైత్ర మాట వినపడదు. శారదకు చాలా కోపం వచ్చేస్తుంది. వెనక్కి వచ్చేద్దామా అనుకుంటుంది. కానీ వెనక్కి నడిచినా చీకటి, ముందుకు వెళ్ళినా చీకటి. కాబట్టి కాస్త కష్టపడి ఆ క్యాండిల్స్ వెతికితే కాస్తైనా కళ్ళు కనిపిస్తాయన్న ఉద్దేశంతో ఆ చీకటిని ఏమాత్రం లెక్క చేయకుండా ముందుకు అడుగేస్తుంది.
ఇప్పటి వరకు ఇంకో తోడు చైత్ర ఉందనే ధైర్యం శారదలో భయాన్ని కప్పేసింది. కానీ ఎప్పుడైతే తను ఒక్కతే ఆ చీకట్లో ఉందని తెలిసిందో నెమ్మదిగా భయం కొద్ది కొద్దిగా శారదను ఆవహించడం మొదలుపెట్టింది. ఈ తెప్పలేంటో నాకు, ఇదంతా ఆయన వల్లే. ఈ పిల్ల పిశాచిని నాకు అంటగట్టి దున్నపోతులా పడుకున్నారు ఆయనకే అంటూ ఇంకొంచెం ముందుకు వెళుతుంది. ఇంతలో స్టోర్ రూమ్లో ఉన్న కిటికీలో ఉన్నట్లుండి ఒక వెలుగు ప్రత్యక్షమైంది. శారద వెంటనే ఆ వెలుగు వైపు తల తిప్పుతుంది. ఒక కొవ్వొత్తి వెలుగుతూ కనిపించింది. శారద కళ్ళు ఆశ్చర్యం భయం కలగలుపుకుని పెద్దగా తెరుచుకున్నాయి. అలా దానివైపే భయంగా చూస్తూ, ఆ కొవ్వొత్తేంటి అలా గాల్లో ఎగురుతుంది, ఎవరు పట్టుకోకుండా అని భయంతో నీళ్లు నములుతుంది. శారద నుదురు వెంటనే చల్లబడిపోయింది. గుండె వేగాన్ని పెంచుకుంది. ఆ కొవ్వొత్తి వైపే చూసి భయపడిపోయి ముందుకు చూస్తుంది. తన కళ్ళ ముందు ఒక స్త్రీ నిలబడి ఉంది. ఆమె చాలా అందంగా ఉంది. ఆమెను చూస్తూ కనురెప్ప వేయడం కూడా మరిచిపోయింది శారద. అంత ముగ్ధ మనోహరమైన రూపం ఆమెది. ఆమె వేసుకున్న బట్టలు చూస్తే ఒక మహారాణిలా కనిపిస్తుంది. అలా స్టోర్ రూమ్లో నుంచున్న ఆవిడను చూసి నిర్ఘాంతపోయి వణుకుతున్న కంఠంతో బెదురుతున్న కళ్ళతో, ఎవరు నువ్వు, ఇక్కడేం చేస్తున్నావు ఈ చీకట్లో అంటుంది శారద. ఆ మాట శారద నోట రాగానే, నేనే రాజమాత, నేనే మహారాజు భైరవవర్మ ప్రియురాలిని, మహారాణి ఇందువదనను అని ఒక్కసారే పెద్దగా చేతులు చరుస్తుంది. ఒక్కసారిగా తన వెనక ఒక పెద్ద సింహాసనం ప్రత్యక్షమవుతుంది. శారదకు వచ్చిన కళకు ఈ మనిషికి సంబంధం ఉండడంతో అంతే, అప్పటి వరకు ఉన్న అనుమానాలన్నీ పోయాయి శారదకు. హడలిపోతూ పెద్దగా, ఏవండి మురారి అని అరవడం మొదలుపెట్టింది. కానీ తన కేకలు ఎవరికీ వినిపించట్లేదు, వినిపించవు కూడా. వెంటనే అక్కడి నుండి పారిపోవాలని వెనక్కి తిరగగానే ఆ క్యాండిల్ ఆరిపోయి గదంతా మళ్ళీ చీకటి సామ్రాజ్యమైపోయింది. ఆయాసంతో నెమ్మదిగా ఎలాగోలా అక్కడి నుండి తప్పించుకోవాలని పెద్దగా మురారి మురారి అని పిలుస్తూ ముందుకు వెళ్తుంది. ఆ కేకలు పైన ఉన్న వాళ్ళకి వినిపించలేదు. కానీ కింద ఉన్న లక్ష్మికి మెలకువ వస్తుంది. శారద తడుముకుంటూ స్టోర్ రూమ్ డోర్ దగ్గరకు వచ్చేసరికి తలుపులు వేగంగా మూసుకుపోతాయి. ఎవరైనా కాపాడండి, చందు, వసే లక్ష్మి గొంతు పోయేలా కేకలు పెడుతుంది. ఇంతలో మళ్ళీ కాస్త వెలుగొచ్చి పడింది స్టోర్ రూమ్లో. నెమ్మదిగా తలని వెనక్కి తిప్పుతుంది. ఆ కాస్త వెలుగులో సింహాసనంపై హుందాగా రాజసం ఉట్టిపడేలా కూర్చున్న ఇందువదనని చూసి వణికిపోతుంది. ఇందువదన శారద వైపే గుడ్లు తేలేసి చూస్తూ, రాజమాత, నా పేరు ఇందువదన. నేను నాట్యంలో పురివిప్పిన నెమలిని, సంగీతంలో గానకోకిలను, నేను అందంలో అప్సరసను, మాట్లాడేటప్పుడు పంచదార చిలకను, నవ్వేటప్పుడు అప్పుడే విరబూస్తున్న అందమైన కుసుమాన్ని. మీ వకుల సామ్రాజ్యానికి కాబోయే మహారాణికి ఈ లక్షణాలు సరిపోతాయా, ఇంకేమైనా కావాలా అని చాలా గంభీరంగా అడుగుతుంది ఇందువదన. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.